95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాశీలో ప్రారంభమైన గంగా పుష్కరాలకు బయలుదేరిన లక్షలాది హిందువులు. మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం, కరెంట్ షాక్ తో భార్యాభర్త మృతి. చౌటుప్పల్లో తడిసి ముద్దైన వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం, కన్నీటి పరిమితమవుతున్న అన్నదాతలు. ఏపీ రాజధానిపై మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు. సెప్టెంబర్ నెలలో సీఎం జగన్ విశాఖపట్నం రాజధానిగా పాలన ప్రారంభిస్తారంటూ వెల్లడి. డీటెయిల్స్ చూద్దాం. వారణాసి కాశీలో గంగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. నదులు మనకు సాక్షాత్తు దేవతా స్వరూపములు. విష్ణుమూర్తి పాదంలో జన్మించి భగీరథుని తపస్సు వల్ల పరమశివుని జటలలో నుండి అలకనందగా భూమికి వచ్చిన గంగానది మన అందరినీ పవిత్రం చేస్తోంది. జై శ్రీరామ్, జయ హో భరతమాత అంటూ దేశ విదేశాల నుండి లక్షల హిందువులు గంగా పుష్కరాలకు బయలుదేరారు. యోగి ఆదిత్యనాథ్ మన యాత్రికులకు అన్ని సౌకర్యాలను కల్పించారు. మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పొద్దున్నే భార్యాభర్తలిద్దరూ కరెంట్ షాక్ తో మృతి చెందారు. చెన్నూరు పట్టణం లైన్గడ్డ ప్రాంతంలో బొల్లంపల్లి శ్రీనివాస్, శశిదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. పట్టణంలో శ్రీనివాస్ బంగారు దుకాణం నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే బయట ఇనుప తీగతో కట్టి ఉన్న దండంపై ఏదో బట్టను ఆరేయబోయాడు. అయితే విద్యుత్ తీగ ఎక్కడో ఆ దండంకు తగిలి ఉండడంతో శశిదేవికి విద్యుత్ షాక్ తగిలింది. దీంతో బిగ్గరగా అరుస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. శశిదేవి అరుపు విన్న శ్రీనివాస్ పరుగున బయటికి వచ్చాడు. భార్య కుప్పకూలి ఉండడం చూసి ముందు వెనక ఆలోచించకుండా కాపాడాలన్న తపనతో ఆమె చేయిని విడిపించేందుకు ప్రయత్నించాడు. దీంతో శ్రీనివాస్ కు కూడా కరెంట్ షాక్ తగిలింది. దీంతో అతను కూడా అక్కడే కుప్పకూలిపోయాడు. భార్యాభర్తలిద్దరూ విద్యుత్ షాక్ తో కుప్పకూలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విలిచాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో కాపాడే అవకాశం కూడా లేకపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు షాకింగ్ గా ఉన్నాయి. కేసును నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో రాత్రి కురిసిన అకాల వర్షానికి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం తడిసి ముద్దైంది. భారీ గాలివాన రావడంతో ధాన్యం రాసుల మీద వేసిన టార్ఫలిన్ పట్టాలు ఎగిరిపోయాయి. దీంతో ధాన్యం తడిసిపోవడమే కాక ఆ వరద నీటిలో కొట్టుకుపోయింది. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షార్పణం కావడంతో అన్నదాతలు కన్నింటి పరిటమవుతున్నారు.
నాగం అయిపోయాయి సారు. ఏం చేయాలి? మీ ప్రభుత్వం మొత్తం గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. ఇవన్నీ ఏం చేయాలి? నీరు కాడుతుంది సార్ మొత్తం. వర్షం వచ్చి అంతా అయిపోయింది మొత్తం. ఏం చేయాలి సార్? అంతా మా అంతా మీరు చేసే ఆరుగల కష్టం దీని మీద ఉండేది మొత్తం. మేము దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరాల మూలం కన్నా కష్టం చేసి ఇది వేసి పెట్టిన మేము ఏం చేసుకుని బతకాలి? ఏం చేయాలి? ఇప్పుడు అంతా ఆగమైపోయింది. మీరు ఎట్లన్నా గవర్నమెంట్ వాళ్ళు జర మీరు మాట్లాడి మాకు ఇంత అంతా ఇవ్వాలి. ఎంత కష్టం అంతా ఆగైపోయి సార్. మేము కష్టం చేసి మొత్తం మాకు ఫోటో లేక బుక్ లేక కన్న కష్టం పురుగ కనక ఇది లేక బాగా బోర్లు ఎండిపోయి అట్లా ఇట్లా వారబెట్టి మొత్తం ఎంత ఆగమైపోయి సార్. మాది మొత్తం అంత ఆగమైపోయింది మొత్తం. ఈ కష్టం నష్టపడి ఆనవాడి మొత్తం మా ప్రభుత్వం మొత్తం ఆగమైపోయింది. మొత్తం 6 నెలల పంట మొత్తం అది ఆగమైపోయింది సార్. మాది ఎంత మీరు ఆదుకోవాలి? గవర్నమెంట్తో మొత్తం మీరు ఆదుకోవాలి. ఇవన్నీ నీళ్ళు అంత ఖరాబ్ అయిపోయింది. మేము ఆగమైపోయినా సార్. అంతా చెప్పాలా? ఏపీ రాజధానిపై మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ నెలలో సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రాజధానిగా పాలన ప్రారంభిస్తారంటూ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. కోర్టు కేసులు అడ్డంకిగా ఉన్న సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని మంత్రి స్పష్టం చేశారు. మొన్న తాను తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను మంత్రి సమర్థించుకున్నారు. జగన్ను ఎవరైనా అంటే తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. జగన్ను విమర్శిస్తే సహించేది లేదని మంత్రి సీదిరి హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అప్పలరాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ 2024కి ఆ తర్వాత మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారన్నటువంటి బలమైనటువంటి సంకేతాలు ఈరోజు జగనన్నే మా భవిష్యత్తు అన్నటువంటి కార్యక్రమం గ్రామాల్లో చేస్తూ ఉంటే, గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఇంటింటికి వెళ్తూ ఉంటే ప్రతి సామాన్య మహిళ, ప్రతి పేద మహిళ వాళ్ళు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం వాళ్ళు మాకు ఆశీర్వదించట్లా. మేము వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మనిషి మా ఇంటికి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు తరపున మా ఇంటికి వచ్చారని చెప్పి బొట్టు పెట్టి హారతిచ్చి పూలు చల్లి మాకు సన్మానించి ప్రతి ఇంటి కూడా పంపిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల ఆలోచన విధానం ఎలా ఉందన్నటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల ప్రకారం 175 గెలుస్తామన్నటువంటి ఒక సంకేతాన్ని అయితే ఈ గడపకి మన ప్రభుత్వం కానీ జగనన్నే మా భవిష్యత్ అనేటటువంటి ఈ పార్టీ కార్యక్రమం కానీ సంకేతాలను ఇస్తుందని అయితే నేనైతే చాలా స్పష్టంగా తెలియజేస్తాను. బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో వార్తలను సృష్టించుకొని తద్వారా వాళ్ళు ఉనికిని ఇక్కడ తయారు చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం తప్ప ఎక్కడండి ఇది నాకు అర్థం కాదు. గతంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి మనం బయ్యారం గనులు ఇవ్వండి, దాని క్యాప్టివ్ మైన్స్ కింద బయ్యారం గనుల్ని స్టీల్ ప్లాంట్కి అటాచ్ చేస్తే స్టీల్ ప్లాంట్ అనేటటువంటిది బ్రహ్మాండంగా లాభాల్లోకి వెళ్తుందని చెప్పి గతంలో ఉన్నటువంటి డిమాండ్ని అదే సమయంలో వాళ్ళు చెప్పినారు. బయ్యారం గనులు విశాఖకి ఎలా ఇచ్చేస్తారు, స్టీల్ ప్లాంట్కి ఎలా ఇచ్చేస్తారని చెప్పి వాళ్ళు అప్పుడు గట్టిగా అపోజ్ చేసినటువంటి వ్యక్తులు. మోరోవర్ మనం ఎప్పుడూ మన స్టాండ్ ఒకటే, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయొద్దు అన్నటువంటిది మన స్టాండ్. ఎవడో ఒకటి దాన్ని కొనుక్కొని ప్రైవేటైజ్ చేయడానికి బిడ్డింగ్కే మనం వ్యతిరేకం. మనం అవర్ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్ దట్ వీఆర్ ఎగెనెస్ట్ ది ప్రైవేటైజేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. బిడ్డింగ్కి వెళ్ళడం ఏంటి, బిడ్డింగ్లో నువ్వు పార్టిసిపేట్ చేయడం ఏంటి, అసలు ఆ విధానానికే మనం వ్యతిరేకం అంటే అసలు దాన్ని మనం ఎలా సమర్థిస్తాం? నేను నిన్న ఒక విషయాన్ని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. ఒకటే విషయం ఏంటంటే, చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. ఈ రాష్ట్రం మీరు ఒకసారి గమనిస్తే 978 కిలోమీటర్స్ లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. దేశంలోనే దిస్ ఈజ్ ద సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా. గుజరాత్ తర్వాత మనదే లాంగెస్ట్ కోస్ట్ లైన్. మన రాష్ట్రంలో ఎన్ని హార్బర్లు ఉన్నాయి, ఎన్ని పోర్టులు ఉన్నాయి? అసలు నీ హయాంలో ఒక పోర్ట్ అన్నా కట్టే ప్రయత్నం చేసావు, ఒక హార్బర్ అయినా కట్టే ప్రయత్నం చేశావు. దిస్ ఈజ్ ద ఛాలెంజ్. వన్స్ అగైన్ ఐఎమ్ ఛాలెంజింగ్ చంద్రబాబు అచ్చెన్నాయుడు. ఇదే జిల్లాలో, ఈ కాకినాడ జిల్లాలో ఒక హార్బర్ ఉంది, కాకినాడలో ఒక హార్బర్ ఉంది. చంద్రబాబు హయాంలో కట్టింది కాదు, ఇది గతంలో ఎప్పుడో కట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే జిల్లాలో ఇంకొక హార్బర్ ఇచ్చాం మేము. ఉప్పాడులో నిర్మాణం జరుగుతూ ఉంది. అవసరమైతే మనందరం కూడా కెమెరాలు పట్టుకొని వెళ్దాం. మనం ఇట్ ఈజ్ నియరింగ్ కంప్లీషన్, ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయింది. టైం ఉంటే అక్కడికే వెళ్ళి ఒక బ్రహ్మాండంగా సెల్ఫీ దిగి మళ్ళీ మీకే ఇద్దామని అనుకున్నాను. కానీ ఐ డోంట్ నో వెదర్ ద టైం పర్మిట్ చేస్తుందో లేదో తెలియదు. ఉప్పాడులో హార్బర్ కడతా ఉన్నాం. ఉత్తరాంధ్ర చర్చకి మేము సిద్ధం. అచ్చెన్నాయుడు సిద్ధమా?
నిన్నేదో రామ్మోహన్ నాయుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మా ఎంపీ గారు పాప ఇంకొక సంవత్సరం పోతే 10 సంవత్సరాలు ఎంపీగా ఆయన టెన్యూర్ కంప్లీట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. రామ్మోహన్ నాయుడుకి 10 సంవత్సరాల ఎంపీ టెన్యూర్లో ఆయనకు వచ్చినటువంటి పదుల సంఖ్యలో లేకపోతే వందల కోట్లలో వచ్చినటువంటి ఎంపీ ల్యాడ్స్లో ఆయన మా నియోజకవర్గానికి ఖర్చు పెట్టినటువంటి ఖర్చు మా రైల్వే స్టేషన్లో పలాస రైల్వే స్టేషన్లో స్టీల్ కుర్చీలు వేయించాడు ఆయన. అది మాకు చేసినటువంటి అభివృద్ధి. రామ్మోహన్ నాయుడు ఇవన్నీ అవసరమా నీకు? పలాస నియోజకవర్గంలో రైల్వే స్టేషన్లో నువ్వు వేసినటువంటి కుర్చీలే ఆ నియోజకవర్గానికి చేసినటువంటి నువ్వు అభివృద్ధి. నువ్వు కూడా వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడేస్తున్నావు. నీ పాత్ర మైకులు పట్టుకొని మాట్లాడడం వరకే. చేతలు నీకు తెలియదు, నీకు సాధ్యపడదు. మీ బాబాయ్ నీకు అవకాశం కూడా ఇవ్వలేదు. క్షేత్రస్థాయిలో రాజకీయాలు చేసే అవకాశం మీ బాబాయ్ నీకు ఇవ్వలేదు. నీ పాత్ర ఏంటంటే మీడియా ముందు మైక్ ముందు గట్టిగా మాట్లాడడం, ఇష్టానుసారం మాట్లాడడం తప్ప నీ పాత్ర అంతవరకే తప్ప అభివృద్ధి అంటే ఏంటో, నిధులను ఎలా ఖర్చు పెట్టాలో, నిధులను ఎలాగా ట్యాప్ చేయాలో, నిధులను ఎలా అలొకేట్ చేయాలో, ఏం చేస్తే శ్రీకాకుళం జిల్లా బాగుపడుతుందో, నువ్వు పుట్టినటువంటి జిల్లా, నిన్ను ఆదరించిన జిల్లా, నిన్ను మీ చిన్నాన్నగారిని మీ నాన్నగారిని పెద్ద నాయకులు చేసినటువంటి జిల్లాకి ఏం చేస్తే బాగుపడుతుందో నీకు తెలియదు. నీకెందుకు అవన్నీ? షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. రైట్, బ్యాక్ టు న్యూస్. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. బాపట్ల జిల్లాకు తొలిసారిగా వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించారు. పర్చూరు మండలం చెరుకూరు గ్రామానికి చేరుకొని ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని కృష్ణబాబు తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే కొత్తపాలెంలో గర్భిణీలతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బీపీ చెక్ మెషిన్స్ ఉన్నాయా? ఒకటే ఉందా? సో 5 ఏం చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ 650 కోట్లు రిలీజ్ అయినాయి మన లాస్ట్ మంత్. ఈ ఫ్యామిలీ డాక్టర్ ఏదైతే ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక ఫిక్స్డ్ డే నాడు వస్తున్నారో వాళ్ళు ఈ మెడిసిన్స్ అవి ఇవ్వడము, ఓపీ కానీ, యాంటీనేటల్ చెకప్, గర్భిణీ స్త్రీలు, అలాగే బాలింతలు, అలాగే ఎనీమియా ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళని, స్కూళ్ళు పిల్లలు హెల్త్ చూడడము, అంగన్వాడీ సెంటర్కి విజిట్ చేసి పిల్లల హెల్త్ అది చూడడము,
ఈ కార్యక్రమం అంతా కూడా సక్సెస్ఫుల్గా కనుక మనం చేయగలిగితే ఆల్మోస్ట్ 180% జబ్బులు మనం చాలా స్టార్టింగ్ స్టేజ్లోనే ప్రివెంటివ్గా మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అంటే మన పిహెచ్సి డాక్టరు ప్రతి నెల 2 సార్లు గ్రామానికి వచ్చి వివిధ రకాలైన సర్వీసెస్ ఇవ్వడానికి ఏదైతే మనం ప్లాన్ చేశామో దాని నిర్వహణ ఎలా ఉంది, ఏమి ఇష్యూస్ ఉన్నాయి, ఫర్దర్గా ఎలా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద కొన్ని విలేజెస్ తిరుగుతాం జరుగుతుంది. సో మనందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఒక బిఎస్సి నర్సింగ్ గ్రాడ్యుయేట్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 40,000 రూపాయలు వాళ్ళకి శాలరీ ఇచ్చి, అలాగే ఏఎన్ఎం ఉన్నారు ప్రతి గ్రామం సచివాలయానికి అటాచ్డ్గా మన విలేజ్ క్లినిక్లో ఏఎన్ఎం ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు. వీళ్ళు గ్రామం సంబంధించిన చిన్న చిన్న ఇష్యూస్ ఏదన్నా ఉంటే కనుక హెల్త్ రిలేటెడ్ ప్రాపర్గా సర్వే చేయడం, బీపీ షుగరు అలా ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ అందే ఏర్పాటు చేయడం, వాళ్ళు వేసుకుంటున్నారా లేదా, కంట్రోల్లో ఉందా లేదా అనేది మానిటర్ చేయడం, బాలింతలకి అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి యాంటీనేటల్ చెకప్స్ చేస్తూ. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 82వ వార్డులో 1,40,00,000 రూపాయలతో నిర్మించిన అనకాపల్లి నుండి గుడిమడక రోడ్డును రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. R&B నుండి 1 కోటి రూపాయలు, జీవీఎంసీ 40 లక్షల రూపాయలతో ఈ రహదారిని నిర్మాణం చేశారు. అలాగే అనకాపల్లి నుండి అచ్యుతాపురం వెళ్లే రహదారిని 230 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి గుడివాడ తెలిపారు. ఎంపీ సత్యవతమ్మ మాట్లాడుతూ త్వరలో కేంద్ర మంత్రి గడ్కరీ చేతుల మీదుగా అనకాపల్లి టు అనంతపురం రహదారిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పూడిమడక జంక్షన్ నుంచి నెహ్రూ చౌక్ వరకు దాదాపు 1,40,00,000 రూపాయలతో R&Bకి సంబంధించినటువంటి నిధులు దాదాపు 1 కోటి రూపాయలు, జీవీఎంసీకి సంబంధించినటువంటి నిధులు ఒక 40 లక్షల రూపాయలతో ఏదైతే ఈ సీసీ పేమెంట్ ఏదైతే ఇక్కడ చేసామో రోడ్డు సంబంధించి, ఇది ఎన్నో సంవత్సరాలుగా వర్షాకాలం సమయంలో కానీ లేదా వర్షం పడినప్పుడు నీళ్ళు నిలబడి స్టాగ్నేట్ అవుతున్నటువంటి సందర్భంలో, లో లయింగ్ ఏరియాగా ఉన్నటువంటి సందర్భాల్లో ప్రజలకి అనేక ఇబ్బందులు కలుగుతున్నటువంటి సందర్భంలో జీవీఎంసీతో ఒక 40 లక్షల రూపాయలతో ఈ సీసీ రోడ్స్ అనేటువంటివి ఈ ప్రాంతంలో ఈ జంక్షన్లో చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి దాదాపు 100 మీటర్ల వరకు. మిగిలినటువంటి ప్రధాన రహదారి 2 వైపులా ఉన్నటువంటి ప్రధాన రహదారి ఏవైతే ఉందో అది R&B ద్వారా దాదాపు 1 కోటి రూపాయలు వెచ్చించి ఈ ప్రధానమైనటువంటి రహదారిని కూడా పునర్నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఈరోజు అనకాపల్లి పట్టణానికి సంబంధించి నూతన జిల్లాగా ఏర్పాటు అయిన తర్వాత కొత్త జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి అనకాపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు, ప్రధానమైనటువంటి రహదారులకు సంబంధించినటువంటి అప్రోచెస్ కానీ, ఇప్పటికే ఏదైతే నేషనల్ హైవే అనకాపల్లి ఆనందపురంకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తి అయిపోతున్నటువంటి సందర్భంలో జలగనమదం జంక్షన్ నుంచి సుంకరమెట్ట టువర్డ్స్ శంకరం వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఏదైతే ఉందో దాన్ని కూడా దాదాపు 16 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేటువంటి దానికి నేషనల్ హైవే ద్వారా కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో టెండర్స్ కూడా పూర్తయినాయి. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈరోజు ఇప్పటికే మన ఏఎంఎల్ కాలేజ్ జంక్షన్ నుంచి అనకాపల్లి పట్టణంలోకి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రహదారి కూడా మీరు అందరూ చూసుంటారు. ఏ రకంగా అభివృద్ధి చెందిందో, ఏ రకంగా మోడర్న్ లైటింగ్తో కానీ లేదా ప్రధానమైనటువంటి రోడ్డు నిర్మాణానికి సంబంధించి కానీ లేదా కాలువలు మెయిన్ డ్రైనేజ్ సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో అనకాపల్లి పట్టణంలోకి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రహదారులు ఏవైతే ఈ 3 ఉన్నాయో ఈ 3టిని కూడా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో చేపట్టినటువంటి కార్యక్రమాలు త్వరలోనే అన్నీ కూడా పూర్తయి అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండాల్సినటువంటి అన్ని హంగులు అనకాపల్లికి తీసుకొచ్చేటువంటి విధంగా ఇప్పుడే కొత్తూరు ఎర్ర చెరువు ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో దాదాపు 2 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఒక వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపడతా ఉన్నాం. ఈవినింగ్స్
సీనియర్ సిటిజన్స్ కానీ పిల్లలకు కానీ అందరికీ కూడా అనువుగా ఉండేటువంటి విధంగా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. సో పూర్తి స్థాయిలో అన్నీ కూడా రేపు అన్ని విధాలుగా కూడా మేజర్గా అచ్యుతాపురం కనెక్ట్ చేసేటువంటి అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు కూడా ఏపీఐసి ద్వారా దాదాపు 230 కోట్ల రూపాయలతో ఆ ఎక్స్టెన్షన్ కూడా చేయబోతా ఉన్నాం. దాన్ని కూడా పూర్తి స్థాయిలో కాంపన్సేషన్స్ అనేటువంటివి కూడా అన్నీ పూర్తి అయినటువంటి సందర్భంలో ఫైనలైజ్ అయినాయి. వారికి పేమెంట్ చేసి త్వరలోనే పనులు కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరింతగా మన ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి దానికి అన్ని రకాల సహకారాలు సహాయ సహకారాలు తీసుకొని ఈ ప్రాంత ప్రజల తాలూకా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాంత అభివృద్ధి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేద్దాం రా అంటూ ఈటలకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఈటలకు బీజేపీ నేత డికే అరుణ మద్దతుగా నిలుస్తూ రేవంత్ పై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో తన ప్రమేయం లేదని ప్రమాణం చేస్తావా రేవంత్ అంటూ సవాల్ విసిరారు. తన ప్రమేయం లేకుంటే రేవంత్ రెడ్డి భుజాలు ఎందుకు తడుముకుంటున్నారంటూ అరుణ ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ 100% ఆర్థిక సాయం చేసిన పని ఆరోపించారు. ఈటల రాజేందర్ పై రేవంత్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ను విమర్శిస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందిస్తున్నారో చెప్పాలన్నారు. ఎన్నికల ముందా తర్వాత అనేది కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిది పక్కా అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడితే బీజేపీ చూస్తూ ఊరుకోదంటూ డికే అరుణ హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ గారి పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈటెల రాజేందర్ గారు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉన్నది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకారం అందించిండ్రు, డబ్బు సహకారం పూర్తిగా జరిగిందనేటటువంటి మాట ఇది పూర్తిగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఇది జగమెరిగిన సత్యం. వాస్తవాలు చెబితే మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత ఉలికిపాటు? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? ఈరోజు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఏదైనా విమర్శ చేస్తే దానికి ఎంబడే బీఆర్ఎస్ పార్టీ మంత్రులు స్పందిస్తారు, కేటీఆర్ స్పందిస్తాడు, కేసీఆర్ స్పందిస్తాడు. దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటి? దీంట్లో మతలబ్ ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ పార్టీ నాయకులకు వాళ్ళు వత్తాసు పలకాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు వాస్తవాలు కదా. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైన మాట వాస్తవం కాదా? హుజూరాబాద్ ఎన్నికల్లో పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. 2018లో తాను మంత్రిగా ఉన్న సమయంలో చిలకలూరిపేటలో 100 పడకల ఆసుపత్రికి 19 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. 4 ఏళ్ల వైసీపీ పాలనలో ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదని ఎద్దేవా చేశారు. 100 పడకల ఆసుపత్రి కోసం 14 మంది వైద్యులు సిబ్బంది ఉన్నా వారు కూర్చోవడానికి సౌకర్యాలు లేవన్నారు. ఈరోజు చిలకలూరుపేట చూశారు మీరు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సెల్ఫీ ఛాలెంజ్. ఇక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఇక్కడ నుంచి. ఎందుకంటే కన్సర్న్డ్ మినిస్టర్ కాబట్టి, కన్సర్న్డ్ మినిస్టర్ చేతగానితనం, పని చేయలేని మంత్రిగా రాష్ట్రంలో ఏ విధంగా ముద్రపడ్డారు అనటానికి సొంత నియోజకవర్గంలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన 2018లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా 19 కోట్ల రూపాయలు 100 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయించి నిధులు కూడా నాబార్డు నిధులు కేటాయించడం జరిగింది. ఆ కేటాయించినటువంటి సమయంలో
కేవలం 50 కోట్లే హాస్పిటల్స్ కి నాబార్డు కేటాయిస్తే 50లో ఒకే ఒక్క హాస్పిటల్ చిలకలూరుపేట 100 బెడెడ్ హాస్పిటల్ 19 కోట్లు కేటాయించారు. గవర్నమెంట్ వచ్చి 4 ఏళ్లు అవుతా ఉంది. నిధులేమో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. 19 కోట్లు కేటాయించాం, టెండర్ పిలిచాం, పనులు ఆ రోజే ప్రారంభించాము. ఈ రోజుకి ప్రారంభోత్సవానికి మాత్రం నోచుకోలేదు. కానీ స్టాఫ్ మాత్రం గతంలో 5 ఉండేటువంటి డాక్టర్లు ఈ రోజు 14 మంది డాక్టర్లు అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నుండి గంజాయిని కొనుగోలు చేసి నెల్లూరు జిల్లాలోని కావలి కేంద్రంగా విక్రయాలు జరుపుతున్న ముఠాను నెల్లూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రయదారులతో పాటు సరఫరాదారులు, వినియోగదారులను అరెస్ట్ చేశారు. దీనిపై నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించి 52 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. కావలిలో ఇవాళ ఇన్ఫర్మేషన్ మేరకు ఒక దగ్గర ఒక 5 కేజీలు గాంజా పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి బ్యాక్ వెళ్తే టోటల్ 52 కేజీలు 11 మంది మనకు ఉద్దేశంలో జరిగింది. ఇందులో వినియోగదారులు ఉన్నారు, అమ్మేవాళ్ళు ఉన్నారు, అంటే మెయిన్ ఇక్కడికి సప్లై చేసుకుని కూడా ఉన్నారు. డీటెయిల్స్ ఏంటంటే ఈ మురళి అనే అతను సార్పాక ఇతను భద్రాచలం దగ్గర ఒక ఐటీసీ కంపెనీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్. ఇతను గంజాయి అమ్మే ఉద్దేశంతో అక్కడే ఇతని పరిచయమైనట్టు రాఘవన్, ఇతను యాక్చువల్ నేటివ్ ఆఫ్ తమిళనాడు, కావల్లో ఉంటాడు. ఒక చిన్న దొంగతనం కేసులో ముద్దాయిగా ఉంటాడు. ఈ ఊరు వదిలిపెట్టి భద్రాచలం వెళ్ళిన తర్వాత అక్కడ పరిచయం అవుతాడు. అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ ద్వారా తమిళనాడుకి నెల్లూరుకి ఈ సప్లై కోసం అని చెప్పేసి ఇతను మురళి ద్వారా ఇక్కడ తీసుకొని వస్తాడు. దగ్గర 52 కేజీలు మనకు అంతా కూడా కావాలి చుట్టుపక్కల ఇదంతా దొరికింది. వీళ్ళ దగ్గర ఒక కారు, సెల్ ఫోన్లు అవి సీజ్ చేయడం జరిగింది. ఈ కొంచెం విక్రయించారు, అమ్మినారు. కొంచెం ఆ అమ్మిన వాళ్ళు కూడా మనము ఎవరెవరికి అమ్మినారో వాళ్ళు కూడా పట్టుకోవచ్చు. ఇంకా దీనిపైన కొన్ని చెన్నైలో ఎండ్ సోర్స్ అంటే ఎవరికి అమ్మాలో మురళిని అతను ఉన్నాడు. వీళ్ళు అరెస్ట్ చేసి కాశీలో ప్రారంభమైన గంగా పుష్కరాలు. గంగా పుష్కరాలకు బయలుదేరిన లక్షలాది హిందువులు. మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం. కరెంట్ షాక్ తో భార్యాభర్త మృతి. చౌటుప్పల్లో తడిసి ముద్దైన వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం. కన్నీటి పరిమితమవుతున్న అన్నదాతలు. ఏపీ రాజధానిపై మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు. సెప్టెంబర్ నెలలో సీఎం జగన్ విశాఖపట్నం రాజధానిగా పాలన ప్రారంభిస్తారంటూ వెల్లడి. ఇవి పోకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.